ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఆగస్టు 27వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం భారమైనటువంటి ఒక బంధం సులువు కాబోతుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అయితే భారమైన ఏ బంధం ఏ విధంగా మీకు సులువు కాబోతుంది, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, మిగిలిన అంశాలు మిథున రాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఇక వారు కూడా వారి జాతకం గురించి, వాళ్ళ రాశి ఫలాల గురించి తెలుసుకుంటారు. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి అనేది రాశి చక్రంలో, ఇక ఈ రాశి వారు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు సహాయపూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని ఎవరు సమర్థవంతంలో చక్కగా నిర్ణయించుకోగలుగుతారు. బంధాలు అనుబంధాలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి. నిరాశ నిస్పృహలతో కూరుకుపోయిన సమయంలో కూడా వీరే ఇక మెచ్చుకుంటారు. వీరికి వీరే మోటివేషన్ చేసుకొని వీరి యొక్క డిసిషన్ నుండి, నిరాశ నుండి బయటకు వస్తారు. అంటే వీరికి ఒకరి యొక్క ప్రోత్సాహం అవసరం లేదు, ఒకరి యొక్క భరోసా అవసరం లేదు. కాస్త సమయం పడుతుందేమో కానీ ఖచ్చితంగా డిసిషన్ నుండి బయటకు వస్తారు. నిరాశ నిస్పృహల నుండి బయటకు వస్తారు. అలాగే మిథున రాశి వారు వారి యొక్క జాతకం ప్రకారం కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు. అలాగే బంధువులపై కూడా అమితమైన ప్రేమానురాగాలు వీరు పెంచుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా వ్యక్తుల వల్లే మోసపోయే ప్రమాదాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే బంధాలు అనుబంధాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బంధాలు అనుబంధాలకి ప్రాధాన్యతని ఇచ్చి కొన్ని సందర్భాలలో మీరు మోసపోయే ప్రయోజనాలను కూడా చూస్తారు. అయినప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం పొరపాట్లను సరిదిద్దుకోలేరు. కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తుల ద్వారా మోసపోయినా సరే మళ్ళీ తిరిగి గుడ్డిగా మనుషులను నమ్మొస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి మానవత్వం కారణంగానే జీవితంలో చాలా రకాల నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో కూడా ఈ కారణంగా వీరికి తగాదాలు వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారు జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం భవిష్యత్తులో వీరికి మంచి ఫలితాలను అనుగ్రహిస్తాయి. అలాగే జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మీరు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే మిథున రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఒక సమస్యను ఎదుర్కొన్నట్లయితే, అంటే ఒక వ్యక్తి వల్ల, అది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారిని
భరించడం మీకు చాలా బాధగా అనిపిస్తుంది. అంటే వారిని భరించలేము అనే ఒక భావనతో మీరు వచ్చేశారు. ఆ బంధం మీకు చాలా భారంగా అనిపిస్తుంది. వారితో కలిసి ఉండలేకపోతున్నారు. కానీ వారితో విడిపోను లేకపోతున్నారు అంటే మీ యొక్క మానవత్వం కారణంగా కావచ్చు, పరిస్థితుల కారణంగా కావచ్చు, వారి బంధం మీకు చాలా భారంగా అనిపించినప్పటికీ ఆ యొక్క బంధాన్ని వదులుకోలేకపోతున్నారు. భార్యాభర్తలు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు ఎవరైనా సరే వారితో బంధం అనేది మీకు చాలా భారంగా అనిపిస్తుంది. వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మీరు చాలా మానసికంగా కృంగిపోతున్నారు. కానీ అనేక కారణాల సమస్యలు కూడా వారి మూలంగానే ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఆ యొక్క సమస్యలన్నిటికీ పరిష్కారం అయితే ఈరోజు దొరకబోతుంది. అంటే వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కావచ్చు, మీ విషయంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు, ఆ విషయం కేవలం అపార్థం మాత్రమే అని వారు మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు, రియలైజ్ కావచ్చు. ఈ విధంగా భారమైనటువంటి ఒక బంధం సులువు కాబోతుంది. తోబుట్టువులు, జీవిత భాగస్వామి, సంతానం, తల్లిదండ్రులు, స్నేహితులు, స్నేహితురాళ్ళు లేదా బంధువులు, ఇలా ఎవరైనా సరే ఏ బంధం అయితే మీకు భారంగా అనిపిస్తూ ఎన్ని రోజుల నుండి మానసికంగా కృంగిపోతున్నారో ఆ బంధం ఈరోజు మీకు చాలా సులువుగా అనిపిస్తుంది. భారమైనటువంటి ఈ యొక్క బంధం సులువు కాబోతుంది. కానీ మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ బంధాన్ని మీరు వదులుకోలేకపోతున్నారు. అలాగని వారితో కలిసి ఉండలేకపోతున్నారు. అటువంటి వ్యక్తిని మీరు దూరం చేసుకోవాల్సినటువంటి అవసరమైనటువంటి మీ మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోయి పరిస్థితులు చక్కబడతాయి. ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు. ఈ విధంగా భారమైనటువంటి బంధం సులువుగా కాబోతుంది. అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక మిథున రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఇంట్లో ఉన్నవారైనా సరే లేదా బయటకు వెళ్ళే వ్యక్తులైనా సరే ఫోన్ కాల్ ప్రత్యేకంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారి మామూలు మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నారు. ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే కనుక అప్పుల ఊబిదిలో కోరుకొని అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం అనేది ఈరోజు మీకు ఉండబోతుంది. అలాగే ఈ రోజు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. శని భగవానుని ఆరాధించండి. అలాగే శని స్తోత్రం పారాయణం చేయండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.